ఈరోజు దేవుని వాక్యము లూకాసు వార్త 2వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయమునెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనసును పదిలపరుచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచూ తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆమేన్.